నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పాల్గొన్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఇతర నాయకులు. గూడూరులో మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దండి. టెన్నికాట్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిన క్రీడాకారిణి మానసకు శాలువా కప్పి సత్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విరివిగా సేవా కార్యక్రమాలు చేపడతాం. గూడూరులోని డిఎన్ఆర్ ఆడిటోరియం వద్ద పేదలు, వృద్ధులకు నిత్యావసర వస్తువులతో పాటు దుప్పట్లు పంపిణీ చేసిన వైజేపీ లయన్స్ క్లబ్ ప్రతినిధులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో నిర్వహించిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. నాయుడుపేట పట్టణంలోని ఏఎల్సీఎం క్రీడా మైదానంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎద్దుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. ఎద్దుల దాడికి వాహనాలు దెబ్బతినటంతో పాటు ఓ వ్యక్తి గాయపడ్డాడు. నాయుడుపేట పట్టణంలోని ఏఎల్సీఎం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. మైదానంలో ఎద్దుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు జరుగుతున్న సమయంలో వీక్షిస్తున్న ప్రజలు వాహనాలపైకి ఎద్దుల బండి దూసుకెళ్లడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మేనకూరుకి చెందిన పేరంశెట్టి పోలయ్యకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే పోలీసులు స్థానికుల సాయంతో నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నాయకులు దగ్గరుండి వైద్య సేవలు అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పోలయ్యను నెల్లూరుకు తరలించారు. మరో 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయనున్నామని రాష్ట్ర రవాణా స్పోర్ట్స్ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నాయుడుపేటలోని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నివాసానికి చేరుకున్న ఆయనకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ మంత్రి పరసారత్నం సుబ్రహ్మణ్యం తదితరులు శాలువలు కప్పి సత్కరించారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వెనక్కి వెళ్లిన పరిశ్రమలన్నీ తిరిగి మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయని, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో క్యూ కడుతున్నారని తెలిపారు. సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి అన్ని విధాల సహకారం అందిస్తామని ఆయన వివరించారు. ఒక సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే పథకం ఏదైతే ఉందో దీపం 2 అయితేనే, అలాగే 64 లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ తూచా తప్పకుండా 1వ తారీఖున ఇచ్చే పెన్షన్ ను 30 తారీఖున ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వంలో ఎప్పుడు కన్నీళ్లతో ఉన్న రైతులైతేనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఊపిరి పీల్చుకునే విధంగా కూటమి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో దక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుటికి 18 గంటలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారు. మనం కలెక్టర్ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు పోకుండా ప్రజల దగ్గరికే ప్రభుత్వం అనే విధంగా ప్రతి ఒక్క గ్రామానికి కలెక్టర్ దగ్గర నుంచి విఆర్ఓ వరకు వచ్చి వాళ్ళ సమస్యలని అక్కడ ఎవరైతే అర్జీలు ఇస్తారో, అక్కడ ఎవరైతే రికార్డు పరంగా నోట్ చేసుకుంటారో వాళ్ళందరికీ తక్షణమే మేలు జరిగే విధంగా రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది. కర్ణాటక అలాగే తెలంగాణలో ఈ రోజు ఉచిత ప్రయాణం ఇస్తున్నాం ఆర్టీసీ బస్సుల్లో. మన రాష్ట్రంలో కూడా రాబోయే 2 నెలల్లో అవకాశాన్ని మహిళామూర్తులు కల్పించేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల బృందం గత వారంలో కర్ణాటకలో పర్యటించాం. మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మార్కు ఈ రాష్ట్రంలో ఉంటుంది. రాష్ట్రంలో ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నామో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మెండుగా మంచిగా ఇచ్చేదానికి చర్యలు తీసుకునే భాగంగానే మనం
మనం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేటప్పటికి ఎక్కడ 1% తప్పు కూడా దొరలకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో అతి త్వరలోనే ఉచిత ప్రయాణం తీసుకొచ్చేదానికి రాష్ట్ర రవాణా సంస్థ చర్యలు తీసుకుంటాం. రామ్ ప్రసాద్ గారిని నేను అసెంబ్లీలో కూడా కలిశాను. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ప్రతి విషయాన్ని కూర్చొని తెలుసుకుంటారు. నన్ను కూడా మంచిగా పలకరించి కాన్స్టిట్యున్సీ గురించి కూడా అడగడం జరిగింది. నేను నాయుడుపేటలో అలాగే సూలూరుపేటలో కూడా ఇండోర్ స్టేడియంస్ గురించి అన్నకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని ఫండ్స్ వచ్చిన తర్వాత తప్పకుండా శాంక్షన్ చేస్తానని నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇలాగా మన చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన మినిస్టర్స్ అందరూ కూడా నిబద్ధతతో మన చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే అన్న చెప్పినట్టు 18 గంటలు పనిచేస్తున్నారో మినిస్టర్స్ కానీ అలాగే ఎమ్మెల్యేస్ని కూడా అలాగే నిబద్ధతతో పనిచేయమని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇస్తూ వచ్చారు. ఆయన ఆదేశాల మేరకు మేము కూడా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి చోట తిరుగుతూ ప్రతి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ డెవలప్మెంట్ వైపు ముందుకెళ్తున్నాం. మన ప్రాంతానికి చెందిన క్రీడాకారిణి చెన్నైలో జరిగే టెన్నికాయిడ్ జాతీయ పోటీల్లో పాల్గొనడం సంతోషకరమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో క్రీడాకారిణి నారిపాక మానసను ఆయన సత్కరించారు. ఇటీవల పలాసలో రాష్ట్ర స్థాయిలో జరిగిన జూనియర్ టెన్నికాయిడ్ పోటీల్లో గూడూరు మండలంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన నారిపాక మానస ద్వితీయ స్థానం సాధించింది. ఈ నెల 31వ తేదీ నుండి చెన్నైలో జరిగే టెన్నికాయిడ్ జాతీయ స్థాయి పోటీలకు హాజరు కానుంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో క్రీడాకారిణి పలువురు నాయకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిశారు. క్రీడాకారిణి ప్రతిభ వివరించారు. దీంతో సునీల్ కుమార్ క్రీడాకారిణి మానసకు శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తిమ్మసముద్రం గ్రామానికి చెందిన మానస జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. నెల్లూరు జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షుడు మయూరి శ్యామ్ యాదవ్, కార్యదర్శి రమ్య తదితరుల కృషి అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో మరికొంతమంది క్రీడాకారులను తయారు చేసి గూడూరుకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. 2005లో పలాస శ్రీకాకుళంలో జరిగినటువంటి స్టేట్ లెవెల్ టెన్నికాయిడ్ పోటీల్లో పాప మానస 2వ స్థానం వచ్చినందుకు అమ్మాయికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. అట్లాగే అమ్మాయి గ్రామం నా కాన్స్టిట్యున్సీ తిమ్మసముద్రం, అట్లాగే కావల్లో చదువుతుంది పాప. అట్లాగే ముఖ్యంగా ఈ నెలాఖరు 31వ తేదీ నుంచి చెన్నైలో జరిగే జాతీయ టెన్నికాయిడ్ అసోసియేషన్ సంబంధించినటువంటి పోటీల్లో ఆ పాప పాల్గొనడానికి పోతుంది. ఖచ్చితంగా అక్కడ కూడా గూడూరుకి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆ అమ్మాయికి కోచింగ్ ఇచ్చినటువంటి కోచర్స్ కి భాస్కర్ కి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మాయికి మరొకసారి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మయూరి శ్యామ్ యాదవ్, ఉపాధ్యక్షులు పైడి కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి భాస్కర్, కరీముల్లా ఖాన్, రమేష్, పుల్లం రాజు తదితరులు పాల్గొన్నారు. అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని పెన్నా నది ఒడ్డున జరిగే గొబ్బెమ్మల నిమజ్జనోత్సవంకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నెల్లూరు నగరంలోని పెన్నా నది ఒడ్డున జరిగే ఏటి పండుగకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నాయకులు, నిర్వాహకులకు ఆయన వివరించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఏటి పండుగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. కుటుంబ బంధాలు బలపడేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. గొబ్బెమ్మ నిమజ్జనోత్సవానికి నెల్లూరు నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి లక్షలాదిగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టామని, పెన్నా నదుల అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించామని ఆయన వివరించారు. అది కూడా ఇక్కడ కూడా వేల మంది ప్రజలు వస్తారు. ఒక నెల్లూరు టౌనే కాదు, సరౌండింగ్స్ లో ఉండే విలేజ్ నుంచి కూడా అనేక మంది వస్తారు. దానికి తగ్గ ఏర్పాటు కూడా చేయమని ఆదేశించాం. సార్ చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఒక లెవెల్ వాటర్ వరకు వాళ్ళు ఇరిగేషన్ కూడా జాగ్రత్త తీసుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ వారు కూడా ఏర్పాట్లు ఇటుగా చేశారు. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రొక్లైన్లో జేసీబీలో తీసుకొచ్చి దాన్ని కూడా చదువు చేయమని చెప్పాను. ఆ రివర్లో కూడా కొద్దిగా డస్ట్ ఉంటే ఈ ఫ్రెషర్ అని పిలిపించి వాళ్ళ ద్వారా ఆ చిన్న డస్ట్ కూడా తీయించమని చెప్పాను. చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇంకా కొన్ని చేయాల్సినవి. అయితే ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ 5-6 మధ్య స్టార్ట్ అవుతుంది. ఈ లోపల అన్నీ చేస్తారు. ఎండోమెంట్స్ వాళ్ళు కూడా టెంపుల్స్ ఎవరి ఇయర్ దేవతలను పెడతారు. ఈ 9 టెంపుల్స్ని ఏర్పాటు చేస్తుండే అది కూడా చూసాను. అది కూడా మరొక కొన్ని గంటల్లో అవుతుంది. ఈ ఏర్పాటు చేసిన అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, మున్సిపల్ శాఖ, ఇరిగేషను,
పోలీస్ వాళ్ళు కూడా వాహనాలు రద్దీ ఉండకూడదని వాహనాల పార్కింగ్ అన్నిటి కంప్లీట్గా పైన బ్రిడ్జి మీద పెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. దేశానికి ఎస్సీలు, ఓబీసీలు ఎంతో ముఖ్యమని మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా పలు సమస్యలపై చింతామోహన్ మాట్లాడారు. రెండవది దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, మూడవది ఆర్ఎస్ఎస్, బీజేపీ. నిన్న మొన్న ఆర్ఎస్ఎస్ మాట్లాడిన దేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండే, అంటరానితనం అంటే అందరు మర్చిపోయి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఎస్సీలను తాకేవాళ్ళు కాదు, ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదు, బడిలోకి రానిచ్చేవాళ్ళు కాదు, రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు, గుళ్ళుపోకి రానిచ్చేవాళ్ళు కాదు. మరి మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ కృషితో అంటరానితనాన్ని కొంత తగ్గించగలిగాం. ఉంది ఇంకా కూడా, కానీ బాగా కొన్ని రాష్ట్రాల్లో ఉంది, ప్రాంతంలో కొంచెం తక్కువగా ఉంది, కానీ అంటరానితనం ఇంకా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చొరవ వల్ల ఈ రోజు 15% రిజర్వేషన్లు వస్తున్నాయి. ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు వస్తున్నాయి. ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ వల్ల ఉద్యోగాల్లోనూ విద్యా సంస్థల్లోనూ ఓబీసీలకు 27% రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇది డాక్టర్ మన్మోహన్ సింగ్, అర్జున్ సింగ్, సోనియా గాంధీల కృషి వల్ల మరి గత 10-15 సంవత్సరాలుగా ఈరోజు ఐఏఎస్ఎల్లోనైతేనేమి, ఐపీఎస్ఎల్లోనైతేనేమి, ఐఐటీలు, ఐఐఎంలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఈ ఎస్సీ ఉత్తరప్రదేశ్ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ పైన పడకూడదన్న ఉద్దేశంతో ఒక కుట్ర జరిగింది. ఏంటి ఆ కుట్ర అంటే, ఎస్సీలు ఓబీసీలు కలవడం వద్దు, ఈ ఎస్సీలనే 2-3-4 ముక్కలు చేసేద్దామన్న ఒక ఆలోచన కుట్ర బయలుదేరింది. మిగిలిన పార్టీలు లేదు. 850 కులాలు ఉన్నాయి ఎస్సీల్లో. 4 కాదు, 2 కాదు, 850 కులాలు ఉన్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 87 ఉప కులాలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే దేశం మొత్తం మీద 800 ఉప కులాలు ఉన్నాయి ఎస్సీల్లో. ఈ ఎస్సీలను ఈ విధంగా ఆలోచించడం తప్పు. చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఏకసభ్య కమిషన్ ని నేను ఖండిస్తున్నా. మరి సెన్సస్ అనేది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక్కడికే అధికారం ఉంది. కానీ క్రితంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ గ్రామ సచివాలయాల్లో పెళ్లిగా పిల్లకాయ చేస్తారు. ఒక సర్వే చేయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ముంబైలోని తన నివాసంలో ఉన్న సమయంలో ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో పలు చోట్ల ఆయనకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సైఫ్ అలీ ఖాన్ ను లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. ముంబైలోని తన నివాసంలో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ అలీ ఖాన్ దుండగుడి మధ్య పెనుగులాట కూడా జరిగినట్లు సమాచారం. సైఫ్ ఒంటిపై 6 చోట్ల గాయాలయ్యాయి. అదే సమయంలో కరీనా కపూర్ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వెంటనే సైఫ్ అలీ ఖాన్ ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు వెన్నెముక సమీపంలో లోతుగా గాయమైంది. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైజేపీ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అలాగే పాస్ట్ జోన్ చైర్మన్ గురునాథం జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గురునాథం సహకారంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు చేయూత అందిస్తున్నామన్నారు. దాత సహకారంతో సరుకులు, దుప్పట్లు అందజేశామని, భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తామని వారు వివరించారు. ప్రతి నెల 15వ తేదీ
వృద్ధులకు పలసరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో రాణించి శ్రియా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ నందు సీనియర్ మేనేజర్గా వారి సేవలను అందిస్తున్నారు. వారికి మా క్లబ్ తరఫున నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందులో ఈ సారు పుట్టినరోజు సందర్భంగా మనకు పలసరుకులు సేకరించే వారికి వృద్ధులకు మా లయన్స్ క్లబ్ వైజేపీ క్లబ్ సభ్యులకు మరియు టౌన్ సభ్యులకు మరియు పలసరుకుల తీసుకున్న గ్రహీతలకు అందరికీ నా వందనాలు. ముఖ్యంగా ఈరోజు మా లయన్స్ క్లబ్లో పాస్ట్ జోన్ చైర్మన్గా పనిచేసిన వై గురునాథం గారికి జన్మదిన సందర్భంగా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆయన పలు సేవా కార్యక్రమం చేపట్టాడు. ఈరోజు మా శ్రేయ రియల్ ఎస్టేట్ రంగంలో అక్కడ భోజనాలు ఏర్పాటు చేశాడు, కేక్ కటింగ్ చేశాము. ఈరోజు మరలా లయన్స్ క్లబ్లో కూడా కేక్ కటింగ్. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు మురళీరాజు, సుబ్రహ్మణ్యం యాదవ్, శ్రీనివాస యాదవ్, పసుపులేటి ప్రసాద్, ఆర్వి రావు, మురళీనాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఎల్ఎన్ స్వామి, రవీంద్రారెడ్డి, వేణిరెడ్డి, సుధాకర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. అందరూ లైన్లో వచ్చేయమ్మా. ఇంజమని వెళ్తారా లైన్లో వచ్చింది. సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా అఖిల్ కుమార్ ఊహా వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరో 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పాల్గొన్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఇతర నాయకులు. గూడూరులో మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దండి. టెన్నికాయిడ్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిన క్రీడాకారిణి మానసకు శాలువా కప్పి సత్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విరివిగా సేవా కార్యక్రమాలు చేపడతాం. గూడూరులోని డిఎన్ఆర్ ఆడిటోరియం వద్ద పేదలు, వృద్ధులకు నిత్యావసర వస్తువులతో పాటు దుప్పట్లు పంపిణీ చేసిన వైజేపీ లయన్స్ క్లబ్ ప్రతినిధులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో నిర్వహించిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.